తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఈరోజు జూన్ 12వ తారీఖు కావడంతో తల్లికి వందనం పథకం అనేది అమలు చేసే టైం అయితే వచ్చేసింది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడేవాళ్ళు. ఇంకో వైపు ప్రజలు కూడా ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందని చెప్పి చాలా మంది కూడా ఎదురు చూపులు చూడడం జరిగింది. అయితే జూన్ 12వ తారీఖుకి అంటే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు చేసి ఈ రోజుకి ఏడాది పూర్తవుతుంది కాబట్టి దానికి గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది. నిన్న జూన్ 11వ తారీఖునే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మిగిలిన అధికారులతో ఒక సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశంలో కీలకంగా ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి పూర్తి డేటా అంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది లబ్ధిదారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా 15,000 చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి అంటే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో తల్లి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి స్కూళ్ల తరపు నుంచి ఎవరెవరు చదువుతున్నారు, ఎవరెవరు ఏ తరగతుల్లోకి వెళ్తున్నారని చెప్పి 1వ తరగతి నుంచి 10వ తరగతి పూర్తయిన వారి వరకు కూడా అందరి డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ పిల్లల డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఖాతాల్లోకి ఈ రోజు అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 8,745 కోట్ల వరకు కూడా సుమారు నిధులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకేసారి ఈ పథకాన్ని అయితే పూర్తి స్థాయిలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఖాతాల్లోకి అమలు చేయడం జరుగుతుంది. గతంలోనే కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడం అనేది కొంత ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకు అనంటే గత 5 ఏళ్లు కూడా జరిగిన ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ కూడా కీలకంగా ఈరోజు ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకురావడం జరుగుతుంది. మొదటగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్ అప్లై చేయడం జరిగింది. పెన్షన్ ఏదైతే పెంచుతామన్నారో పెంచారు, అది పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. తర్వాత దీపం 2 పథకాన్ని అమలు చేయడం జరిగింది. తర్వాత మెగా డిఎస్ఏని అమలు చేయడం జరిగింది. ఇంకోవైపు అమరావతి పునర్నిర్మాణ పనులు అనేవి చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు పోలవరం అభివృద్ధి పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులు కూడా వేయడం జరుగుతుంది. ఇంకోవైపు పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు ఇలా పలు రకాల కీలకమైన అంశాలతో అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుంది. అదే ప్రభుత్వంలో భాగంగా ఈ తల్లికి వందనం పథకం అనేది ఆల్రెడీ గత నెల రోజుల నుంచి కూడా జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకం అనేది అమలు చేయడం జరుగుతుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఈ రోజు నిలబెట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. జూన్ 12వ తారీఖున ఏదైతే స్కూళ్లు ప్రారంభమవుతాయో, పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి మొదలవుతారో ఆ రోజునే ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖాతాల్లోకి జమ అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఒక్క దెబ్బతో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మీద ఏదైతే కొద్ది వ్యతిరేకత కనబడుతుందో, ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏదైతే ఒక అస్త్రంగా మారిన పథకం ఉందో ఆ తల్లికి వందనం పథకం ఎప్పుడైతే ఇచ్చారో ఆటోమేటిక్ గా ఈ ఉన్న వ్యతిరేకత అంతా కూడా పోయింది. ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ 4 ఇయర్స్ లో రాబోయే అంటే 2029లో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియచేయడం అయితే జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఖచ్చితంగా కూటమి పరిపాలనలో ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం రెండు బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ వెళ్తామని చెప్పి ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఏడాది పూర్తవుతుంది. పైగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారాలు చేశారు కాబట్టి గత ఏడాది చేశారు, ఇప్పటికి ఏడాది పూర్తయింది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సంబరాలు కూడా జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే తల్లికి వందనం పథకం మీద అయితే మాత్రం ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం అయితే జరిగింది.